నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అనే మాటలో తాళవృక్షం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. తాళవృక్షము అనగా తాడి చెట్టు అని అర్థం. ఈ తాటి చెట్టు తాడి చెట్టు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ తాడి చెట్టు ఎలా ఉంటుంది? తిన్నగా ఉంటుంది. నేను పల్లెటూరు వాడిని. మా ఇంటి వెనుక చాలా తాడి చెట్లు ఉండేవి. తాడి చెట్లు ఎంతో పొడవుగా నిలువుగా ఉండేవి. అవి వంకరగా ఉండేవి కావు, ఇవి తిన్ననిగా ఉండేవి అని చెప్పాను కదూ. ఈ తిన్ననిగా ఉండే అనుభవం యథార్థమైన జీవితానికి సాదృశ్యము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసి జీవితంలో తిన్నని బ్రతుకుండాలి. వంకర టింకరగా ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం నడిచేటప్పుడు కూడా వంకరగా నడవం. మనం నడిచేటప్పుడు కూడా తిన్నగా నడుస్తాం. మన బ్రతుకు కూడా తిన్నగా ఉండాలి. కానీ ప్రియులరా, లోకంలో సాతానుడు మనము తిన్నగా ఉండకుండా వంగిపోయేటట్టుగా చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక ఉదాహరణ నేను చెప్తాను. లూకా సువార్త 13వ అధ్యాయంలో చూస్తే ఒక బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీని గూర్చి మనం చూస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. విన్నారు కదూ, ఆమె నడుము వంగిపోయింది. అప్పుడప్పుడు ఇటువంటి స్త్రీలను మనం చూస్తూ ఉంటాం. పురుషుల్లో బహు తక్కువగా ఉండి ఉంటారు. పిల్లరా, మన యొక్క జీవితం కూడా తిన్నగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ సాతానుడు మన జీవితాన్ని వంగిపోయేటట్లుగా చేస్తున్నాడు. పాపము మన జీవితాలలో చక్కగా నిలువబడకుండా చేస్తుంది అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అందుకనే పౌలు గారు అన్నాడు, నీ నడుమునకు సత్యమును దట్టి ధరించుకునవలను అని అన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొనిడి. కాబట్టి ఎవరైతే సత్యమును దట్టిని కట్టుకుంటారో వారు నిలువుగా నిలబడటానికి అవకాశం ఉంది, నిటారుగా నిలబడటానికి అవకాశం ఉంది. మన మాటలో, మన చూపులో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన మనసులో ఏమీ వంగిపోయిన జీవితము ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, బ్రదర్ సమ్హౌ నేను ప్రభువులో సరిగ్గా ఉండలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, ఏ సాతాను క్రియ నీ జీవితాన్ని తిన్నగా లేకుండా చేస్తూ ఉందో పరిశుద్ధాత్మదేవుడు వాక్యం వింటున్న సమయంలో గుర్తుకు చేస్తూ ఉంటే ప్రభుతో సరిపడి యథార్థముగా తిన్నగా జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.